భారతీయులకు సంబంధించినటువంటి అతిపెద్దదైనటువంటి సమస్య ఏంటయ్యా అంటే మనకి మనం పట్టించుకోకపోవడం అన్నటువంటిది. ఎస్పెషల్లీ జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళకి భారతదేశం అంటే పడదు. చైనా వాళ్ళకి భారతదేశం అంటే పడదు. పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ వాళ్ళకి భారతదేశం అంటే పడదు. ఎందుకని? మనం ఆర్థికంగా ఎదుగుతూ ఉండటం, మన దేశంలో ఉన్నటువంటి మేధావి వర్గం ప్రపంచ దేశాలన్నిట్లలో ఉద్యోగాలు సంపాదించుకున్నంత వరకు అమెరికా వాడికి హ్యాపీనే, జార్జ్ సోరోస్కి హ్యాపీనే. ఎందుకంటే ఇక్కడ తిండి తింటారు, ఇక్కడ చదువుతారు, ఇక్కడ తెలివి నేర్చుకుంటారు, ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరి మీద పెట్టుబడి అంతానేమో భారతదేశాన్ని అయింది, ప్రయోజనమేమో ఆ దేశాలకు అవుతుంది. తక్కువ ఖర్చుతో వాళ్ళకి అక్కడ 10 లక్షలకు దొరికేవాడు మనోడైతే 2-3 లక్షలకే దొరుకుతాడు. ఆ విధంగా వాళ్ళకి ప్రయోజనం అట్లుండాలని కోరుకుంటారు. అదే భారతదేశం అమెరికా లాగానో లేకపోతే కనుక ఒక యూరప్ దేశాల్లాగా తయారైపోతే వాళ్ళు ఇక్కడే ఉద్యోగాలు చేస్తే ఈ లక్షల ఉద్యోగాలు ఇక్కడే వచ్చేస్తే అక్కడికి పోరు కదా. కాబట్టి వాళ్ళు అది కోరుకుంటారు. చైనా వాడికేమో అంతర్జాతీయంగా అమెరికా తర్వాత 2nd ప్లేస్కి వెళ్ళాం, కానీ ఆసియా ఖండంలో తనకి పోటీ ఇండియా రాకూడదు. ఇండియా ఎదిగితే రేపొద్దున తన మార్కెట్ డౌన్ అవుతుంది, చీఫ్ లేబర్తో పాటుగా బుర్రున్న లేబర్ భారతదేశంలో ఉంటారు అన్నటువంటి కాన్సెప్ట్ చైనాకు ఉంటుంది. అది సరే. పాకిస్తానుడికి ఏంటంటే అసలు ఆ దేశం బతకాలంటేనే భారత్ వ్యతిరేకత మీదనే బతకగలదు. భారత వ్యతిరేకత అక్కడ లేకపోతే కానీ బతకడానికి ఏముండదు. ఎందుకంటే అప్పుడు భారత్తో సమానం అయిపోతుంది కదా. భారత్లో కలిసి ఉండటంలో తప్పే ఉంది అనేటటువంటి స్టేజ్ వస్తుంది కదా. కాబట్టి భారత్ మీద ద్వేషంతో వాళ్ళు బ్రతుకుతుంటారు. ఇప్పుడు వీళ్ళ అందరికీ కూడా భారతదేశంలో ఎలాంటి కుట్రలకైనా పాల్పడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాల్సింది భారతీయులే.